మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క ఏర్పాటు అనేటువంటి ఒక మాటను మనం గమనిస్తాం. సాధారణంగా మన లోకంలో చూసినట్లయితే మనుషులకు బాగా జ్ఞానం ఉన్నవారు, బలం ఉన్నవారు, అందం ఉన్నవారు, ఎన్నికైన వారు కావాలి. ఈ లోకం అటువంటి వారి కొరకే ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి వారే లోకానికి కావలసి ఉన్నది. అయితే దేవుని యొక్క ఏర్పాటు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. చదువుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక ఏ ఇతరత్ర రంగాల్లో కానీ జ్ఞానం కలిగిన వారు, నిపుణత కలిగిన వారు, ఆ విషయంలో ఆరితేరిన వారు కావాలని లోకం ఎదురు చూస్తూ ఉంటే ప్రభు యొక్క ఏర్పాటు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నది. ఆయన వెర్రి వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులను ఆయన ఏర్పరచుకున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనం బలహీనులమని, ఎన్నిక లేని వారమని, వెర్రి వారమని, తృణీకరింపబడిన వారమని నిరాశతో, నిస్పృహతో, దిగులుతో, చింతతో, బాధతో, కన్నీటితో, మానని వేదనతో నిలిచి ఉంటే వాక్యం సెలవిస్తుంది, నేటి దినాన నీవు దేవుని యొక్క ఏర్పాటు. మన యొక్క జ్ఞానముతో అన్ని చేస్తూ ఉన్నాము అని అన్నప్పుడు అక్కడ వెంటనే మనం గుర్తించవలసినటువంటి విషయం, దేవుని ఏర్పాటులో జ్ఞానులు లేరు, దేవుని ఏర్పాటులో బలవంతులు లేరు, దేవుని ఏర్పాటులో ఎన్నికైన వారు లేరు, దేవుని ఏర్పాటులో ధనవంతులు లేరు. ఆయన ఎప్పుడు కూడా లోకం తృణీకరించిన దానిని ఏర్పరచుకొని లోకం ఏమాత్రం కూడా అందుకోలేదు అన్నంత ఉన్నతమైనటువంటి శిఖరాలను ఆయన ఎక్కింప చేస్తాడు. దావీదును మనం చూసినట్లయితే అతని యొక్క సహోదరులు, అతని యొక్క తండ్రి అతడు ఎందుకు పనికిరాడని, తృణీకరించి ఎన్నికలేని వాడని అతనికి గొర్రెలను ఇచ్చి కాచుకోమని పనిని అప్పగించారు. తన యొక్క సహోదరులు అనగా తన యొక్క అన్నలందరూ మంచిగా స్థిరపరచబడిన వారుగా మంచి ప్రభుత్వ ఉద్యోగంలో, రాజ్య సంస్థానములో వారు పనిచేయుచున్నారు. దావీదైతే గొర్రెలను కాసుకుంటూ కొండల వైపు, పుట్టల వైపు పామురుడిగా తిరుగుతూ ఉన్నాడు. ప్రభువు వారందరినీ ఎన్నుకోలేదు గాని దావీదును ఎన్నుకున్నాడు. సమూయేలును పంపించి దావీదును అభిషేకించాడు. ఇజ్రాయెల్ను పాలించబో రాజుగా దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు అని దావీదుతో దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేశాడు. అవును, దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడని మనం చూసినట్లయితే దావీదు ఎవరి చేత ఎన్నిక చేయబడిన వాడిగా లేడు, అందరి చేత తృణీకరింపబడిన వాడిగానే ఉన్నాడు. ఎవరి చేత ఇతడు జ్ఞానవంతుడు అని చెప్పించుకోలేదు, ఇతడు జ్ఞానం లేనివాడు, బలహీనుడు అని చెప్పించుకున్నాడు. అతడు ఎంత గొప్ప కార్యము చేశాను అని తన సహోదరులకు చెప్తున్నా తన సహోదరులు సైతం అతన్ని నమ్మలేదు. సింహాన్ని నేను చీల్చి సింహం యొక్క నోటిలో నుండి చిక్కుబడినటువంటి గొర్రె పిల్లను నేను విడిపించాను అని చెప్తే అతని సహోదరులు అతను చూచి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అతడు ఏ విషయంలోనూ పనికిరాడు అని తృణీకరించి అతన్ని ఎన్నికలేని వారుగా వీరు ఎంపిక చేశారు. కానీ దేవుడు మాత్రం అతడినే ఎన్నుకున్నాడు. 40 సంవత్సరములు సుదీర్ఘమైనటువంటి రాజ్యకాలమును అనుభవించినట్లుగా, ఇజ్రాయేలు 12 గోత్రములను పాలించినట్లుగా దేవుడు దావీదుకు జ్ఞానమును, బలమును, కృపను, దయను, బలమును అనుగ్రహించాడు. దావీదు వెళ్ళిన చోటల్లా దావీదు ఎక్కడ ఉంటే అక్కడ జయము సంభవిస్తుంది. అతని మీద ఎవరు జయమును చూడలేకపోతున్నారు. కేవలం ఒకటే, జనులందరూ తృణీకరించిన దేవుడు దావీదుని తృణీకరించలేదు. దావీదు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. నేను పురుగు వంటి వాడను, ఎన్నికలైన వాడను, నేను పశుప్రాయుడను అని దేవుని ఎదుట తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడు. కనుకనే మనుషుల చేత తృణీకరింపబడినప్పటికీ దేవుని చేత ఎంపికైన వాడుగా ఉన్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మనుషుల చేత తృణీకరింపబడుతున్నప్పటికీ, మనం ఎన్నిక లేని వారుగా ఉన్నప్పటికీ, మనం జ్ఞానం లేని వారుగా, వెర్రి వారంగా ఉన్నప్పటికీ, మన యొక్క అజ్ఞానమును, మన యొక్క వెర్రితనమును, మన యొక్క అవిధేయతను, మన యొక్క పాపమును, మన యొక్క అవిధేయతను, మన యొక్క బుద్ధిహీనమైనటువంటి క్రియలను ప్రభువు దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడన్న సంగతి మనం గుర్తిస్తాం. ఎందుకంటే ఆ దినమున ఆయన
గొప్ప భీకరమైనటువంటి కార్యాలను పూనుకుంటాడు. ఆయన సన్నిధిలో మనకు అవిధేయతను ఒప్పుకున్నప్పుడు, మన యొక్క ఎన్నిక లేని అజ్ఞాన స్థితిని, వెర్రితనమును ఒప్పుకున్నప్పుడు, ఇక్కడ మనం చూస్తాం ఆయన వారిని ఏర్పరచుకొని ఎందుకు అని చూసినట్లయితే జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి. మీరు లోక సంబంధంగా బలము, జ్ఞానము, ధనము, పేరు, ప్రఖ్యాత, కీర్తి, ప్రతిష్టతలు కలిగి ఉన్నప్పటికీ నేను ఎన్నుకున్న ఈ వెర్రి వారి ద్వారా జ్ఞానయుక్తమైనటువంటి, బలమైనటువంటి, భీకరమైనటువంటి కార్యాలను నేను చేస్తానని దేవుడు ఎన్నికలేని వారిని ఎన్నుకుంటాడు. వారి ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. మనం మోషేని గురించి చూస్తాం. మోషే అంటాడు మాటి మాటికి, నువ్వు నా సేవ చేయాలి, ఇజ్రాయేలును విడిపించాలి, పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కానానుకు వారిని నడిపించే నాయకుడుగా నీ ఉండి ముందుకు సాగిపోవాలని సెలవిస్తున్నప్పుడు దేవునికే చెప్తున్నాడు మోషే, నేను నత్తివాడను, నేను సరిగ్గా మాట్లాడలేను, నాలుక మాంద్యం కలిగిన వాడను, నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని తన యొక్క అవిధేయతను ఒప్పుకున్నాడు. కానీ ఒకటి వాస్తవం, మనుషుల దృష్టిలో అది అయోగ్యతే, మనుషుల దృష్టిలో అది వెర్రితనమే, మనుషుల దృష్టిలో అది అజ్ఞానమే, మనుషుల దృష్టిలో అది తృణీకరింపబడినదే, మనుషుల దృష్టిలో అది ఎన్నిక చేయలేనిదే. అయితే దేవుడు అట్టి వారిని ఎన్నుకుంటే, అతడు నత్తివాడుగా ఉన్నా, అతడు స్పష్టంగా మాట్లాడలేకపోయినా అతని మాటను దేవుడు రూఢిపరుస్తూ వచ్చాడు. ఆకాశం నుంచి ఆహారం కుమ్మరింపబడాలి అన్నప్పుడు ఆహారం కుమ్మరింపబడింది. బండ నుండి నీరు రావాలి అన్నప్పుడు బండ నుండి నీరు రప్పించబడింది. ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీల్చబడాలి అన్నప్పుడు సముద్రం నుండి పాయలుగా చీలి 6 నెలలుగా మార్చబడింది. ఇలా మనం చూస్తుంటే మోషే నాలుక మాంద్యం కలిగినప్పటికీ అతని నోట నుండి వచ్చేటువంటి మాట చాలా శక్తివంతమైనదిగా ఉన్నది. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో సైతం భయపడినట్లుగా ఉన్నది. దానికి కారణం ఒకటే, తన యొక్క అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. తన యొక్క అజ్ఞానమును, వెర్రితనమును ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, విశదీకరించాడు, వివరించాడు. తన యొక్క అజ్ఞాన స్థితిని దేవుడికి తేటపరిచాడు. కనుకనే దేవుడు ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకొని తన బలమైన భీకరమైనటువంటి కార్యాలను జరిగించాడు. అందుకే మనం చూస్తాం మనుషుని యొక్క నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది అని. మరియు మనం చూస్తాం మనుషుల యొక్క జ్ఞానము దేవుని యొక్క వెర్రితనముతో సమానము అని. దాని అర్థం, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అనుకున్నప్పుడు ఎంత వెర్రివాడుగా ఉన్నా, ఎంత ఎన్నికలేని వాడుగా ఉన్నా, ఎంత బలహీనుడిగా ఉన్నా ఆ వ్యక్తి ద్వారానే దేవుడు తన బలమైన కార్యాన్ని రుజువుపరుస్తాడు. ఇంకా మాట్లాడితే అటువంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు. మనుషులు వద్దు అని తృణీకరించిన వారిని ఆయన నీవే నాకు కావాలి అని ఎన్నుకుంటాడు. మీరు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ లోకం మిమ్మను వెలివేసిందా, తృణీకరించిందా, నీచులైన వారుగా ఎంచిందా, మీరు ఎంపిక చేయబడని వారు అని, మీరు బలహీనులు అని ఎంపిక చేసిందా, మీరు వెర్రివారు అని ఎంచిందా, ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. వెర్రివారనేటువంటి మీ ద్వారా గొప్ప భీకరమైనటువంటి కార్యాలను నేను జరిగిస్తాను. మీ కుటుంబ పరిస్థితులను నేను మార్చగలిగిన శక్తివంతుడను. మీరు చేసేటువంటి ఆ చిన్న ప్రార్థన, మీరు చేసుకునేటువంటి ఆ చిన్న తీర్మానం, మీరు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితం, మీరు కలిగి ఉన్నటువంటి ఆ భక్తి, మీరు కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను బట్టి నేను గొప్ప భీకరమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేస్తానని ప్రభు సెలవిస్తున్నారు. కారణం ఒకటే, మనం ఉన్నటువంటి ఆ యొక్క హీనమైనటువంటి స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్నట్టు చేత, అది మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఒకవేళ లోకం నీవు వద్దు అన్నప్పటికీ ప్రభు నీ ద్వారా నేను గొప్ప కార్యాన్ని చేస్తానని ఆయన జరిగిస్తాడు. అనేకుల మధ్య సాక్షిగా నిలబెడతాడు. ఇలా మనం చూస్తున్నట్లయితే చరిత్ర ఆధారాలను అనేకులను దేవుడు మనకు గుర్తు చేస్తాడు. మొర్దెకైని మనం చూస్తాం, యోసేపును మనం చూస్తాం, అపోస్తులను మనం చూస్తాం, ప్రవక్తలను మనం చూస్తాం, భక్తులను చూస్తాం. ఇలా అనేకులను మనం చూస్తాం. వెర్రివారైన వారి ద్వారా దేవుడు గొప్ప కార్యమును జరిగించినట్లుగా. అవును, ఆయన మన ద్వారా గొప్ప కార్యమును జరిగిస్తాడు. మనం వెర్రివారము, ఎన్నికలేని వారము, మనం అజ్ఞానులము, బలహీనులమని ఆయన ఎదుట మనం ఒప్పుకున్నట్లయితే ఆయన గొప్ప కార్యాలను మన ద్వారానే జరిగించని సాక్షులుగా నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం మీద కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులను, వెర్రి వారిని నీవు ఏర్పరచుకుని ఉన్నావని, నీ యొక్క ఏర్పాటు ఎంతో విభిన్నముగా ఉన్నదని, నీ ఏర్పాటు ఎంతో శ్రేష్టమైనదని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వెర్రివారమైనటువంటి మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు, రక్తంలో కడిగి నీ స్వరూపం, నీ స్వకీయ సంపాద్యంగా తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు. ఇంకా నీ వాక్యం ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఎన్నుకొని ఏర్పరచుకుని వారి జీవితంలో మరమలుపు త్రిప్పండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.